భారతీయ జనతా పార్టీకి స్పెషల్ ఏంటంటే ఆహ్, దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొంతమంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఎందుకు ప్రతిపక్షం ఉంటది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఇట్లా ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెసోళ్ళో, శివసేనోళ్ళో, ఎన్‌సీపీ వాళ్ళో ఎవరో ఒకళ్ళు పోటీ చేసి గెలిచుంటారు కదా! అటువైపున కూడా అపోజిషన్ ఉంటది కదా! వాళ్ళు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు. లోక్‌సభలోను, రాజ్యసభలోను. అదే ఆంధ్రప్రదేశ్‌కొచ్చేటప్పటికి 25 లోక్‌సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, ఈ మొత్తం కలిపి ఇందులో ఒక్క బీజేపీకుంది 3 కానీ ఏది 3 లోక్‌సభ, 1 రాజ్యసభ ఉంది బీజేపీకి. కానీ మిగతా 22 మంది అది తెలుగుదేశమైనా, జనసేనైనా, వైసీపీ కూడా మద్దతు. అలాగే ఇటు రాజ్యసభలోనూ సేమ్. ఓవరాల్‌గా 25కి 25 సంపూర్ణంగా ఒక రాష్ట్రం నుంచి మెజార్టీ దక్కించుకునేది భారతదేశ చరిత్రలో కాంగ్రెస్‌కి కూడా సాధ్యం కానిది ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక సార్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌కి కూడా సాధ్యం కానిది బీజేపీకి సాధ్యమైంది. బట్ తను మాత్రం పవర్‌లోకి రావట్లేదు. వచ్చేందుకు ప్రయత్నం తక్కువగా ఉంది.